ఇండియా ఎవాంజలిస్ట్ రిలీఫ్ ఫెలోషిప్ ఫౌండేషన్ డాక్టర్ కొడవకంటి సామ్రాట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని క్లౌపేట 6వ లైన్లో గల ఐఈఆర్ఎఫ్ కాంపౌండ్ నందు ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ జడా జాన్ రాజు, అంతర్జాతీయ సువార్త గాయకులు డాక్టర్ యజ్రా శాస్త్రి హాజరయ్యారు. క్రీస్తు చూపిన మార్గంలో నడిచి మనతో పాటు మన తోటి వారికి సాయం చేస్తూ నీతిమంతులుగా జీవనం సాగించాలని దైవ వర్తమానం అందజేశారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి క్యాండిల్ సర్వీస్ చేపట్టారు. సంఘస్థులకు దుస్తులు పంపిణీ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఐఈఆర్ఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ కొడవకంటి సామ్రాట్, హన్నా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ కమలా సామ్రాట్, ట్రెజరర్ ప్రసన్న పరాక్రమ్, సువార్త గాయని మాధురి, యూసీఎల్ఐ స్కూల్ కరస్పాండెంట్ పరాక్రమ్, హెచ్ఎం ఇందిరా మేడం, ప్రకాశం జిల్లా ఈఈ పాలపర్తి భాస్కర్ బాబు, పొదిలి బాప్టిస్ట్ ఫీల్డ్ నుంచి రెవరెండ్ ముక్కర శామ్యుల్ శేఖర్, హౌస్ ఆఫ్ ద లార్డ్ అధ్యక్షులు రెవరెండ్ కె మరియన్ బాబు, యువరాజ్ రెస్టారెంట్ ఎండి హోలీ ప్రిన్స్, హోలీ బ్లెస్సీ అధిక సంఖ్యలో సంఘస్థులు హాజరై ప్రభువు నామాన్ని మహిమపరిచారు. వారు వచ్చే ముందుగా జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు కూడా సమయం కొద్దిగా ఉందని తెలిసి వాళ్ళు కూడా త్యాగం చేసుకుంటున్నారు. దేవుడు దీవించును గాక. మరి సమయంలో మన మధ్యలో అతిథులు ఉన్నారు. యజ్రా శాస్త్రి గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క సుమధురమైనటువంటి గాత్రాన్ని మనం అందరూ కూడా నిలబోతున్నాం. ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ లోకాలు అనే స్వరంతో గుర్తించినటువంటి అన్నగారు మన మధ్య ఉన్నారు. వారి గురించి విశేషాలు మన మీద మరి ఉన్నటువంటి మా బామర్ది ముఖ్య చంద్రశేఖర్ గారు ఒక నిమిషం టైం చూసుకొని వాళ్ళ గురించి చెప్పిన తర్వాత యజ్రా శాస్త్రి గారు గత 52 సంవత్సరాలుగా ప్రపంచంలో, ఆంధ్రలో కాదు ప్రపంచంలో ఎవరు తెలుగు పాట వినాలన్నా ఆయన పాట వినాల్సిందే. అన్నగారు 52 సంవత్సరాలుగా అసలు సంగీత సేవ ఎంత చేసి ఉన్నారంటే, ఒక పాట ఆయన పాడిన పాట ఇంతవరకు ఎవరు కూడా స్టేజ్ మీద కూడా పాడలేకపోయారు. నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా నా వల్ల కాదు. చాలా
వశీకరణ పాట, చాలా పాటలు ఆయన పాడారు. తర్వాత వేల సీడీలు తీసి ఉన్నారు. ఆయన ఇప్పుడు బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇందాక ట్రైన్ కోసం నేను ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడు నిజంగా నేను ఏడ్చాను. ఎందుకంటే ఆయనకి 71 సంవత్సరము, కళ్ళు కలవట్లేదు, నడవలేకపోతున్నాడు. సపోర్ట్, ఒక్క మనిషి కూడా సపోర్ట్ లేకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడంటే, అన్నయ్య ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇంత కష్టంగా అన్నాడు. మీరు ఫీల్ అవుతారేమో పిలిస్తే రాకపోతే. చాలాసార్లు పిలిచాము, రాలేదు. 5-6 సార్లు పిలిచాము, ఈసారి రాకపోతే అంటే నా కళ నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇద్దరు పట్టుకుంటే కానీ ఇక్కడ దాకా తీసుకురాలి కారణం నుంచి. సపోర్ట్ కోసం కూడా ఎదురు చూడకుండా కేవలం దేవుని సపోర్ట్తోనే ఇక్కడ దాకా వచ్చాడు. మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకి ఆయన ఒక్కడే మేము ట్రైన్ ఎక్కించాలి శబరికి. మళ్ళీ రేపు 1 గంటకు ఒక ప్రోగ్రాము వెళ్ళాలి. ఇంత బాధలో, ఇంత కష్టంలో కూడా సేవకు మీరు తల వచ్చి వచ్చారంటే మీకు మరిండైన వందనాలు. మేము ప్రేమపూర్వకంగా వేదిక కావాలి. ఎవరు వస్తున్నారు పట్టకు రావాలి. ఈ సమయంలో ఒక 2-3 పాటలు అలాగే మన మధ్యలో అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ రెవరెండ్ జడా జానన్న గారు ఉన్నారు. ఆయన జానన్న ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇటీవల వరదల్లో పడవేసుకొని మేము కూడా చూసాం. మేము వెళ్ళినప్పుడు చాలా సేవ చేస్తున్నారు. తర్వాత ఆయన టీవీ ఛానల్ పేరు యూదా గోత్రపు సింహము. అనేక ప్రాంతాల్లో ఇప్పటికి 10 దేశాలు సువార్త నిమిత్తము వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే వెళ్ళొచ్చారు. ఆయన ఖర్చుతో కాదు. ఇంకా 7 ప్రాంతాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో యూదా గోత్రపు సింహమైన జడా జానన్న గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. యూదా గోత్రపు సింహమైన జడా జానన్న తప్పట్టు ఫోటోలు తీయగలరా? తప్పట్టు బయటికి రాదు అమ్మగారు. ఎందుకంటే మోకాలు నాకు మోకాలు ఉంటుంది. తమ్ముడు పరాక్రమం ఉన్నారు. దయాస్ పరాక్రమం వంటకం వెల్కమ్. స్తోత్ర పెద్దలు ఉన్నారు మా మధ్యలో. మరి అన్నమ్మ వారు అరుణాంటి గారు, డైరెక్టర్ శాంతి గారు ఉన్నారు. అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. క్రీస్తు నేడు జన్మించెను. అవును, క్రీస్తు నేడు మన కోసం జన్మించిన పర్వదినం, పండుగ దినము. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ మధ్యలో రావడానికి నాకు ఎంతో సంతోషం. సమాధానాన్ని ఇచ్చింది ఈ వార్త. ఒంగోలు ప్రాంతంలో, ఈ పట్టణంలో దేవుని సేవలు చేసిన
మరి గొప్ప దైవజనులు జోసెఫ్ అంకుల్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎంతో శ్రేయస్కరము. నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువైనది. ఆయన జీవితము, జోసెఫ్ అంకుల్ జీవితము ఇక్కడ ఎంతో విలువైనదిగా దేవుని సన్నిధిలో ఆయన పిలువబడిన క్షణము ఎంతో విలువైనది. వారు నాకు సుపరిచితులు, స్వయంగా వారి పరిచయాలు నేను కూడా పాల్గొన్న దినములు అద్భుతం. దాదాపు 30 సంవత్సరాలు జరిగిపోయినవి. జోసెఫ్ అంకుల్ గారితో కలిసి ఈ పరిచయంలో నేను కూడా పాల్గొని దీవించబడ్డాను. మన మధ్యలో ఉన్న అమ్మగారికి నా నిండు వందనలు, శ్రీమతి జోసెఫ్ గారికి, జోసెఫ్ అంకుల్ గారి సతీమణి అమ్మగారికి వందనలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ కదా. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. తమ్ముడు సామ్రాట్ వందనములు, నాన్న మీకు జీవన వండర్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్నారు. సామ్రాట్ గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు తమ్ముడు జోసెఫ్ శామ్యూల్ గారి ద్వారా. అయితే ఎన్నో సంవత్సరాలు, దశాబ్దాలు అయిపోయింది. వారికి అప్పుడు చిన్నవారు. వారితో పాటు వారి సతీమణిని కూడా నేను దీవెన అందిస్తున్నానమ్మా. అదేవిధంగా నాతోటి సువార్త గాయని దశాబ్దాలుగా దేవుని సువార్త సంగీతంలో ఉన్న చెల్లి మాధురి మరియాను చూడడం సంతోషం. చక్కని గొంతు, శ్రావ్యమైన గొంతు. అప్పుడే నేను సర్టిఫికెట్ ఇచ్చేసాను ఫంక్షన్. అమ్మ వండర్ఫుల్ గాయని ఎన్నిసార్లు అప్రిషియేట్ చేశాను సహోదరి. ఇప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ మాధురి మరియన్ అనగానే మరియన్ గారు పక్కనే ఉన్నారు. మరియన్ తమ్ముడు చూడటం సంతోషం. మాధురి మరియన్ దంపతులకు నా నిండు వందనములు, దీవెనలు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయన ఇష్టమైన ప్రజలకు నాతో పాటు వేదికను అలంకరించిన గొప్ప దైవజనులు జడా జాంకా యూదా గోత్రపు సింహం అనే బ్యానర్లో ఎన్నో టీవీ ప్రోగ్రామ్ నేను వాటితో కలిసి ఉన్నాను, ఎన్నో చూచాను. అప్పుడు ఆరాధన, శుభవార్త అన్ని మినిస్ట్రీస్లో యూదా గోత్రపు సింహము వ్యవస్థాపకు ఆ మినిస్ట్రీ జడా జాంకా చూడడం సంతోషం. తమ్ముడిని సమాధానం
పాట ఎవరు మన కదా చాలా అన్నిటికంటే కాంపోస్ట్ పాడది కానీ ఎవరికి అమ్మగారండి ఓ అమ్మగారండి సార్ ఫోన్ చేశాడండి మన ఆస్తులు ఏం పోలేదంటండి అవునండి అయ్యో ఎస్ఐ ఇంత గొప్ప ప్రార్థన చేస్తే
స్తోత్రములైన తోడు పాటలతోనూ రాక్షలతోనూ చిన్న నాట్యం ద్వారా నామైపోతున్నాం. సముద్ర దాసుని పక్షులు నిలబడి మీ వాక్యాన్ని చూసుకోగా ఆయన నోడు కోరిక మనం కోరుతున్నాం. అభిషేకం దయచేయండి నాయన. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడే మాత్రం కూడా శుద్ధిగా మా హృదయాలు తాకున్నట్లుగా మా బ్రతుకులు మార్చుకున్నట్టుగా సహాయం చేయమని కోరుతూ ఈ దాసుని సులువుగా మరుగుపరుచుకున్న ప్రభా అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామంటే మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి ముందుగా నన్ను ప్రేమతోటి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో దేవుని వాక్య పరిచయం చేయుటకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు గవర్నీయులు రెవరెండ్ డాక్టర్ సామ్రాట్ అన్నయ్య గారికి వారి కుటుంబానికి నా వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చూడడానికి ముందు సామ్రాట్ అయ్య గారికి వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు. మరి నేను కొన్ని ఏళ్ల క్రితం ఏబిఎన్ గ్రౌండ్లో యోధాగోత్ర సంఘటన మహోత్సవాలు పెట్టినప్పుడు మరి తండ్రి సమానులు పెద్దలు గౌరవనీయులు కృషిశేషులు జోసెఫ్ నాయుడు గారు కూడా నన్ను చాలా అభినందించారు. అప్పుడు నాన్న చాలా బాగా సేవ చేస్తున్నావు, ఇంత యవన కాలంలో మంచి మెసేజ్ ఇచ్చావని చాలా అభినందించి నన్ను ఎంకరేజ్ చేశారు. వారి మాటలు నేను మర్చిపోలేనివి. వారు విడిచిపోయినప్పుడు కూడా పరమ తండ్రి ఈ కుటుంబానికి తండ్రిగా నాయకుడిగా ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. హల్లెలూయా. అలాగే తల్లిగా నమ్మగారికి నా వందనాలు. ఆ రోజు యోధాగోత్ర సంఘటన మహోత్సవాల్లో మాధురి అక్క గారు కూడా అద్భుతమైన పాట పాడారు, నేను మర్చిపోలేదు. అక్క గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతోటి ఈ సభకి పరిచయం చేసినటువంటి శామ్యుల్ అన్నయ్య గారు, వారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని పాటలు పాడిన యజ్ఞశాస్త్రి అన్నయ్య గారికి మా పరిచయంలో కూడా వారిని వాడుకున్నాం. వారు చాలా గుర్తుంచుకున్నారు. వారికి మా ప్రత్యేకమైన వందనాలు. కూడొచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు అండి. కొద్ది మీరు కూడా నా వందనాలు పెట్టండి అమ్మా. మంచిగా రాదు కదండి, అడిగి పెట్టించుకోవాల్సి వస్తుంది. అయినా కూడా వదిలిపెట్టండి, అడిగి పెట్టించుకుందాం. ఓకేనా? వాక్యంలోకి వెళ్దామా? కొంచెం శ్రద్ధగా దేవుని మాటలు వినండి పిల్లల. దేవుని వాక్యం లేకపోతే ఆ సభ సంపూర్ణం అవ్వదు. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చదవమా. సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని. చూసారండి, ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం ఏంటంటే క్రీస్తు జనన సంబంధమైన చరిత్రలో దేవుని దూతల యొక్క పాత్రలో ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. పిల్లరా, గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొనిచున్నప్పుడు క్రీస్తు జన్మ సంబంధమైనటువంటి సువార్తను వారికి ప్రకటించడానికి పరలోకం నుంచి దేవుని దూతలు పంపబడగా వారు అక్కడ ప్రకటిస్తున్న క్రీస్తు జన్మ సంబంధమైన సువార్తలో ఒక మాట ప్రపంచంలో సకల మానవాళి కొరకు పలికారు. ఆ మాట ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. మళ్ళీ చదువు ఆ మాట. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పలికారు. పిల్లలు, ఈ మాటలు జాగ్రత్త కలిగి ధ్యానం చేయాలి. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పండుగ రోజులలో మనం హ్యాపీగా ఉండాలని మన పరమ తండ్రి కోరుకుంటున్నాడు, మన సంఘ కాపరి కోరుకుంటాడు, మన అమ్మగారు కోరుకుంటారు, అయ్యగారు అమ్మగారు సంఘమంతా కోరుకుంటాం. కానీ ఒకడు మాత్రం మనం ఏడుస్తూ ఉండాలి, దుఃఖపడుతూ ఉండాలని కోరుకుంటాడు. వాడే దుష్టుడు. సమాధానం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అసమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపడానికి వాడు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు కలిగి ఉండే సంతోషాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే స్థితిలో కనుక ఇంటి యజమానురాలు ఏమా యేసు ప్రభుని కొంచెం అయ్యా ప్రభు కొంచెం పక్కకెళ్ళి ఎండాకండి వచ్చిన వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ప్రభుని పక్కన పెడుతూ ఏళ్లతో కలిసి ఆనందించినట్లుగా ఎండాలండి. ఎంత ఆనందించినా సాధారణుడు పెట్టే శోధన పెడతాడు, తిరిగి చివరికి మనకు యేసు ప్రభువే ఆధారం అవుతాడు. హల్లెలూయా. స్కిట్ బాగా వేశారమ్మా. స్కిట్ లో బాగా జీవించింది ఎవరో చెప్పగలరా?
అదే ఏంటి పని మనిషి. అయ్యి బాబు మీరు బాగా జీవించేశారండి, స్కిట్లో మాత్రం బాగా జీవించారండి, ప్రభువులు కూడా జీవించారనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారండి, సమాధానం ఉంటారండి. దేవుడు స్తోత్రం. ఆమె వరకు బాగా జీవించిన వారు పొలిటికల్ లీడర్. నేను బాగా గమనించాను స్కిట్ని. నిజంగా చిన్నపిల్లలు రాశారు స్కిట్, కానీ వీరు అంత ఆసక్తి చేశారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వారిలో ఉన్న భారం, ఈ స్కిట్ ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి, ఒక వర్తమానికుడు సందేశం ఎలా ప్రజల్ని దేవుడి వైపు తిప్పి బలపరుస్తుందో, స్కిట్ ద్వారా కూడా ఒక సందేశం మీలో చాలా మందిని ప్రభు వైపు నడిపించింది. హల్లెలూయా. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ వయసులో వేయడం చాలా చాలా అభినందనీయం. వారికి చాలా కృతజ్ఞతలు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును గాక అని దేవుడు దూతలు పలికారు. మరి మీరందరూ కూడా సమాధానముగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పండుగలలో క్రీస్తు జనన సంబంధమైన ఈ యొక్క చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబాలు కూడా శాంతిగా, సమాధానముగా, సంతోషముగా, ఆనందముగా జీవించాలని పరమ తండ్రి ఉద్దేశం. కానీ సాతానుడు పండుగ నెలలోనే కలతలు సృష్టిస్తాడు, అనైక్యతలు సృష్టిస్తాడు, అసమాధానాన్ని సృష్టిస్తాడు. మీరు చాలా మంచోళ్ళు, ఒంగోలు ప్రాంతం వాళ్ళు. మా ప్రాంతంలో కుటుంబం ఉంది. జనవరి నుంచి నవంబర్ నెల దాకా భార్య భర్తలు చాలా హ్యాపీగా ఉంటారు. ఎంత హ్యాపీగా అంటే అసలు వీళ్ళకి పోయి సంవత్సరమే పెళ్లి అయింది దాకా అంత హ్యాపీగా కలిసి కనపడతారు సమాజంలో. అదేంటో డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు 3-4 సార్లు గొడవలు ఆడుకుంటారు. ప్రజలకు సంతోషం ఇవ్వాలనుకున్నాడు, ప్రజలకు సమాధానాన్ని ఇవ్వాలనుకున్నాడు, జనులకు సకల మానవాళికి పిల్లల శాంతి, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము ఇవ్వాలనుకున్నాడు. కానీ దుష్టుడు సాతానుడు అనైక్యతను కలుగజేస్తున్నాడు, అగ్ని బాణములను వేయించున్నాడు. పిల్లల సంఘములో గందరగోళమును సృష్టిస్తున్నాడు. సంఘంలో ఎవరైతే నాకు నమ్మకమైన విశ్వాసాన్ని కొంతమంది సేవకులుగా మేము ఆనందిస్తామో, ఏ బిడ్డలైతే దేవుడు మాకు కుడి భుజములు ఇచ్చాడు అనుకుంటామో, కరెక్ట్గా వాళ్ళు డిసెంబర్లో గొడవ పెట్టుకుని కుటుంబానికి ఒక్కడికి వెళ్ళిపోతున్నారు. జీవితం ఈ పండుగ నెల అంటే సమాధానంగా ఉండవలసిన కుటుంబాలు మన కుటుంబాలు. ఈ పండుగ నెల అంటే ఐక్యతతో ఉండవలసిన సంఘములు మన క్రైస్తవ సంఘములు. అందుకంటాడు పిల్లల సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము అని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్స్ సిస్టర్, మరి ఈ రోజుల్లో, ఈ నెలలో పండుగలు సమీపించే కొలది మీరు ఎంతవరకు సమాధానంగా ఉన్నారు? మీరు ఎంతవరకు ఐక్యతగా ఉన్నారు? మీ నోటి నిండా నవ్వు ఎంతమందికి ఉంది? మీ కుటుంబ వ్యవస్థలో ఆర్థిక సమృద్ధితో ఎంతమంది సంతోషిస్తున్నారు? మీ కుటుంబ వ్యవస్థలో రక్షించబడిన కుటుంబ సభ్యులందరిని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. కానీ ప్రభు అంటాడు కదా, ఆయనకి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం అన్నాడు. ఇప్పుడు ఎవరు ఆయనకి ఇష్టలు? ఈ భూమి మీద మనమందరం సంతోషంగా ఉండాలంటే, ఈ భూమి మీద ప్రతి కుటుంబము ఆనందముగా ఉండాలంటే, మీరు మీ కుటుంబాలు సమాధానంతో, సంతోషంతో, సంతృప్తిగా దేవుణ్ణి మహిమపరుస్తూ పండుగ క్రమాలు మీరు సాగించాలంటే మీరు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవునికి అయిష్టంగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దైవత్వానికి వ్యతిరేకంగా ఉంటే, నీ ఇష్టానుసారంగా బైబిల్ని, భక్తుల్ని, సేవకుల్ని కామెంట్ చేసే లోక జ్ఞానంతో నువ్వు మూర్ఖుడిగా మిగిలిపోతే నీ కోసం ఈ వాగ్దానం ఫలించదు. నువ్వు గుర్తుంచుకో. ఈ వాగ్దానం చేసింది ఎవరికంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అన్నాడు. క్రీస్తు జనన సంబంధమైన సందర్భాన్ని మీకు అంశంగా ప్రకటిస్తున్నాను. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. చమళ్ళు కొట్టాలి చెప్పండి. ఎవరు ఇష్టపడతాడు? ఎవరంటే ఇష్టమా? ప్రార్థనకు వచ్చి కూర్చుని విన్నారండి. ఒక ఊర్లో ఒకడున్నాడండి, అన్ని ప్రార్థనలు వస్తాడు, ఎవరు మీటింగ్ పెట్టి వస్తాడు. వస్తా 2-3 ఏళ్ళు కనుక పప్పులు పొట్లాలు తెచ్చుకుంటాడు. విన్నారండి. మొదటి పొట్టలు ఓపెన్ చేస్తారు, ప్రసంగం స్టార్ట్ తింటా ఉంటాడు. ప్రసంగం ఏదో 3 పొట్లాలు అయిపోతాయి. అన్ని కూర్చుని జరుగుతూ 3 ఇటు కూర్చుని ఇన్నుంటే 7 కనుక పప్పులు యొక్క పైన చర్మాలు ఇవి ఉంటాయి అన్నమాట. అంటే మనోడు జ్ఞానం నేర్చుకున్నాడమ్మా. కొంతమంది ఉంటారు నోట్ బుక్ తెచ్చుకుని, బైబుల్ తెచ్చుకుని, అయ్యగారు చెప్పిన ప్రసంగం టైటిల్ పైన పెట్టి ప్రసంగం అంతా చక్కగా రాసుకుంటారు. తెలియక పట్టుకోండి, అంటే మా పాస్టర్ అయిపోతానండి, ఏమొక దరిద్ర తల్లి మా సంఘంలో ఆమె రాసుకుంటే పాస్టర్ అయిపోవడం రాసుకుంటుందా?
వారు ఏమో రాసుకోదు, రాసుకున్న వాళ్ళు రాసుకోలేదు. విన్నారండి? ఏమో నేర్చుకోదు, నేర్చుకునే వాళ్ళే అందుకోండమ్మా బాగా వచ్చుకోండి శాస్త్రాలు అందుకోండి. ఏమో నేర్చుకోదు, నేర్చుకునే వాళ్ళే. ఏమో రాసుకోదు, రాసుకునే వాళ్ళే. ఎంత ఎక్కడ రాసేట్లో పాస్కం అయిపోదాం అనుకున్నావేంటి? ఆ పాస్కం అయిపోవడం రాసుకోవట్లా, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి రాసుకుంటున్నాను. స్తోత్రం చెప్పడానికి ఒకసారి. నాలుగవదిగా దేవునికి ఎవరు ఇష్టమో తెలుసా? దేవుని యొక్క జ్ఞానమును ఎవరు నేర్చుకోవడానికి ఇష్టపడతారు? దేవుని యొక్క జ్ఞానమును ఎవరు తర్ఫీదు అవడానికి ఇష్టపడతారు? దేవుని యొక్క జ్ఞానమునకు ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వారంటే దేవునికి ఇష్టం. స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభువుని నమ్ముకున్న 30 ఏళ్ళు 3 మాటలు కూడా రావు నీకు చూడకుండా బైబిల్లో. 3 ఏళ్ళు అయింది ఒక కొత్తగా చర్చకు వచ్చి ప్రభువుని నమ్మకం అధ్యాయం చెప్పేస్తారు కళ్ళు మూసుకొని. ఎవరు నేర్చుకున్న జ్ఞానం? 30 ఏళ్ళ భక్తుడా, 3 సంవత్సరాల భక్తుడా? నీ సీనియారిటీ ఇక్కడ అక్కర్లేదు దేవుడికి, నీ సిన్సియారిటీ కావాలి దేవుడికి. నీ అటెండెన్స్ అక్కర్లేదు దేవుడికి, జ్ఞానం నేర్చుకునే నీ ఆతృత, నీ ఆసక్తి కావాలి దేవుడికి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఎవరంటే దేవునికి ఇష్టం అనగా దేవుని జ్ఞానము నేర్చుకున్న వాళ్ళంటే ఆయనకి ఇష్టం. మన మూలవాక్యం ఏంటి? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ పండుగ రోజుల్లో మీరందరూ శాంతి సమాధానం ఉండాలని ఒక సేవకుడుగా, యోధా గోత్రపు సింహ గర్జన పరిచర్యల సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. నేను యోధా గోత్ర సింహం కాదండి. విన్నారండి? కొంచెం పలకడంలో సెంటెన్స్ తప్పేమో. యోధా గోత్ర సింహం యేసయ్య. నా పరిచర్య పేరు యోధా గోత్రపు సింహ గర్జన, నా మినిస్ట్రీ పేరు. అందరూ వెళ్ళి చెప్పండి. ఇది సువార్త పరిచర్య, టెలివిజన్ పరిచర్య పేరు. సంఘాల పేరు హోలీ చర్చ్ మినిస్ట్రీస్. నా సోషల్ వర్క్ పేరు జాన్ అన్న చారిటబుల్ ట్రస్ట్. ఎన్ని పేర్లు పెట్టుకున్నావయ్యా అని దీర్ఘ దీవాలండి. పేరు ఎందుకు నీకు? సేవం చూడు, దేవుడు స్తోత్రం చెప్పండి. కొంతమంది సేవ చూడరాక. 3, మీరు విరిగి నలిగిన మనసులను దేవుడికి నమ్మకం ఉండండి కష్టాల్లో. 4, దేవుని జ్ఞానం నేర్చుకోండి. 5, స్తుతించే కృతజ్ఞత కలిగిన భక్తులుగా ఉండండి. 6, మీకంటే పేదవారికి సహాయం చేసే వారికి ఉండండి. చివరిగా హెచ్చరిక ప్రకారం పండగలు చేసే విషయంలో మీకెవరు తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడండి. ఆయన కృప వాక్యానుసారంగా జీవించి మనం ఆయనకి ఇష్టలుగా బ్రతికి పండుగ నెలలో శాంతి సమాధానం సంతోషంతో ఉన్నట్లుగా ఆయన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సామ్రాట్ అన్నయ్య గారికి, షామల్ అన్నయ్య గారికి నా వందనాలు. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి దైవ సందేశం అందించిన మరి ధ్యానన్న గారికి చూడడం ఒకసారి తెలియకుండా 6 విషయాలు, శ్రేష్టమైన విషయాలు మనకు తెలియపరిచారు. కాలు మాత్రం వస్తాయి, కాలు వరకు వచ్చేస్తాం. మాకు కర్ణాటక కాలు వరకు చేతులు చూస్తాం. మన కరోనా టైంలో ఎంతమంది వచ్చారు? ఎంతమంది? 2000 మంది పైకి సహాయం చేస్తారు. ఏం చూడకూడదామా? ఎక్కడ సహాయం లేదు, విశ్వాసుల సంఘమే మరి సహాయం చేస్తుంది. నాకు వచ్చే కానుకల్లో మా సంఘాలు ఇచ్చే దశభాగాలు నేను స్పీకర్కి వెళ్ళినప్పుడు బాగా సమృద్ధిగా ఇస్తారు. వాటిల్లో 20% తీసి సేవ చేస్తాను. ఈ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు కొంతమంది నాకు కానుకలు ఇవి కూడా వాడమంటారు. వాళ్ళు పంపిన కానుకలు ఆఖరి రూపాయలు కూడా దానికే వాడతాను. అలాగే చేయగలుగుతాను, లేకపోతే నేను పని చేయగలుగుతాను. వీళ్ళు చూసారు లేదు, టీవీలో చూసారా? పడవేసుకుని పోయి ఎవరు వానలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన సహాయం చేశారు. గట్టి చెప్పకూడదాం. మీరు వెళ్ళిన తర్వాత మేము వచ్చాం. మేము వచ్చి నేను వచ్చి మా సంఘం వాళ్ళు సహాయం చేశారు. చీరలు ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాం, వాటర్ బాటిల్స్ ఇచ్చాం. కాబట్టి మీరు వచ్చారని తర్వాత మాకు కూడా తెలిపారు. దేవుడిని దీవించుగాక. దేవుని స్తోత్రములు. జరుపుకుంటున్నాం. మన గోపేట 6వ లైన్లోని మన కమ్యూనిటీ హాల్ నందు ఈ సెమినార్స్ అంటే మన ఐఆర్ఎఫ్ చర్చెస్ అన్ని కూడా కలిపి ఈ పండుగ జరిగించుకుంటున్నాం. మన మధ్యలోకి మరి దైవ ప్రసంగికులు జానన్న గారు, అంతర్జాతీయ ప్రసంగికులు యోధా గోత్ర సింహం టీవీలో వారు వస్తుంటారు. వారు చాలా సంతోషం. అదేవిధంగా అంతర్జాతీయ స్వార్థ గాయకులు మరి యజ్ఞశాస్త్రాన్ని గారు మన మధ్యలో ఉన్నారు. చక్కని పాట పాడించి మరి మన గారు సంతోషపరిచారు. దేవుని స్తోత్రములు. మరి అదేవిధంగా మరి సమస్త అధినేతలు మన మధ్య ఉన్నారు. మరిన్ గారు ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది దైవజనులు ఉన్నారు. భాస్కరన్ గారు మన మధ్య ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది ప్రజలు మన మధ్య ఉండి కార్యక్రమం జరిగించారు. ఇదేమిటంటే క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి.
యేసు ప్రభు వారు చెప్పినట్టుగా లేని వారికి ఇవ్వాలి. ఇందాక వాక్యంలో ఉన్నాం. క్రిస్మస్ అంటే లవింగ్, కేరింగ్ అండ్ షేరింగ్. అదే మనం వర్తమానం విన్నాం. ఆదరించాలా, ప్రేమ చూపించాలా, ఆప్యాయత చూపించాలా. అదే దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి పేదలైన వారిని, నశించిపోతున్న లోకంలోని మరి ప్రాణులను ఆయన రక్తం పెట్టి ఆయన నరకంలో పోకుండా నిత్య జీవనంలోకి ఆయన తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే దేవుని ప్రేమ. క్రైస్తవులు దేవుని ప్రేమను చాటి చెప్పేవాళ్ళు. ఎవరికి బాధ కలిగించరు, ఎవరికి నొప్పి కలిగించరు. వారు మతాన్ని బోధించరు, వారు బోధించేది మార్గం మాత్రమే. కాబట్టి ఆ మార్గమే యేసు ప్రభువు మనకు చూపించింది. ఆ మార్గాన్ని మేము కూడా బోధిస్తున్నాం. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి దేవునిలో శాంతి పొందుకున్నారు. మేము అదే చెబుతుంటాం. బైబిల్ పట్టుకొని సువార్త చేసిన ప్రతి మనిషి కూడా అనేక జీవితాలను మార్చారు. ఈ బైబిల్ అనేక జీవితాలను మార్చింది. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చూపించింది అదే. చీకటి బ్రతుకులను ఆయన తీసివేశాడు. ఆయన ప్రశాంతమైనటువంటి కాంతిని అనగా ఆయన వెలుగును ఈ లోకంలో పంపించాడు. ఆయన మార్గంగా, జీవముగా, సత్యంగా ఈ లోకానికి వచ్చాడు. సత్య మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. అదేవిధంగా చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించడానికి వచ్చాడు. అనేక మంది ఈ క్రైస్తవ మార్గంలో బ్రతుకులను, జీవితాలను మార్చుకున్నారని సాక్ష్యాలు మనం పొందుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అనేకులు మనకు చెప్పారు. బుద్ధుడు చెప్పాడు మనకు, పశ్చిమ దేశాల కన్యక గర్భాన ఒక కుమారుడు పుడతాడు, ఆయన నమ్ముకోండి అయ్యా, ఆయన నమ్ముకుంటేనే మోక్ష మార్గం అని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. సత్యం అంటే యేసు ప్రభువని మన గాంధీ మహాత్ముడే సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. సత్యం అంటే యేసు ప్రభు వారు, యేసు ప్రభు అంటేనే సత్యం అని. కాబట్టి ఇన్ని మార్గాలు, ఇంతమంది సాక్ష్యాలు మనకు ఉంటుండగా దయచేసి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మనం ఆరాధిద్దాం. యేసు ప్రభు మార్గంలో వద్దాం. మతం అని చెప్పి దేవుడు నమ్మకండి. మతానికి ఏముండదు కదండి. మతం అంటే మన ఆలోచనే, మన అభిమతమే మతం. కాబట్టి ఆ మతంలోకి పోకుండా మార్గంలోకి రమ్మని చెప్పేదే సత్యబోధ, ఈ దివ్య బోధ. కాబట్టి వాక్యం విన్నప్పుడు కూడా మీ జీవితాలను మార్చుకొని యేసులోనికి రమ్మని మేము కోరుతున్నాం. ఆయనందే రక్షణ ఉంది, ఆయనందే శాంతం ఉంది, ఆయనే మన పాపము నుండి విడిపించే దేవుడు. కాబట్టి మిమ్మల్ందరూ కూడా కోరుకునేది ఇదే. ఈ క్రిస్మస్లో ప్రభుని నమ్మండి, ఆయన మార్గంలోకి రండి, మీకు శాంతి సమాధానం కలుగును గాక. రైట్, నేను స్తోత్రములు ఈ సమయంలో కేక్ కట్ చేసుకుందాం అందరూ.
సంఘాలుగా వచ్చిన వారికి స్తోత్రములు నాయన. ఈ దినమున ప్రభు జరిగినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు నాయన మా ఐఆర్ఎఫ్ క్యాంపస్లో మీరు దీవించినందుకే స్తోత్రములు ప్రభువా. ఈ దాసు ద్వారా మీకు మాకు అందించినటువంటి శ్రేష్టమైన వర్తమానానికి స్తోత్రములు నాయన. అయ్యా నీకు ఇష్టమైన భూమి మీద శ్రేష్ఠులు ప్రభువా భక్తులే మీరు కోరుకుంటున్నారు ఆయన. వారికి సమాధానము, వారికి ఆశీర్వాదము, వారికి ఆరోగ్యము నాయన ఇచ్చే దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఇష్టమైన వాటిని ఫలితంలో సహాయం చేయండి. వాక్యం చెప్పిన దాసులు దీవించమని కోరుతున్నాం, పరిచయమని కోరుతున్నాము ఆయన. అంత మాత్రమే కాకుండా వారు మంచి నాయన ఇదిగో తండ్రి మొదలైనటువంటి నాయన సువార్త గాయకుడు నాయన మా మధ్యలో శాస్త్రంగా వినిపించినటువంటి నాయన వాటికి స్తోత్రాలు. ఈ దాసులు దీవించి కరించి కాపాడమని కోరుతున్నాం. అదేవిధంగా నేను తనలో వచ్చిన ఇదిగో మా ఐఎఫ్ సంఘాలన్నింటి కూడా దీవించమని కోరుతున్నాం. ప్రతి కాపురిని దీవించమని కోరుతున్నాం. ప్రేమతో ఇచ్చేసరికి వందనాలు ప్రభువా. ఇప్పుడు మన తిరిగి ప్రయాణం అయిపోతుండగా క్షేమకరమైన ప్రయాణము ఇప్పుడు దైక్షమని కోరుతూ ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానమును అందరి మీద ఉంచమని కోరుతూ ఇంత కార్యక్రమాన్ని ప్రభువా యువతని విజయవంతంగా నడిపించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములైనా ఎల్లవేళ మేము కృతజ్ఞత కలిగి జీవించట్లుగా సహాయం చేయమని కోరుతూ నీ చిత్తాన్ని బట్టి ప్రభువా నీ రాకడ ఆలస్యమైతేనైనా మేమందరం మా సంఘాలన్నీ కూడా సంతోషంగా నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా సహాయం చేయమని కోరుతూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యం దాసుడు యువనైన జానంద్ గారి కుటుంబానికి మంచి పాట వినిపించిన ఇద్దరు శాస్త్రజ్ఞ గారికి తనకు వచ్చిన సంఘాలకు కాపులకు సర్వత్ర సంఘానికి పరిశుద్ధులకు సదా కూడా నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం 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 ప్రభుకే హల్లెలూయా 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 ఆమేన్. కార్యక్రమం అలా ఇంకా అయ్యా కొంచెం ఇట్లా శాఖ ఒకసారి జరగండి తీసుకొచ్చా దయచేసి నెక్స్ట్ చూడండి. ఈత మొక్కలా మా ఈత మొక్కల త్వరగా రావాలా. రెండు ఈత మొక్కలు ఆ తర్వాత భోజనం వస్తున్నారు రైట్ అయిపోయింది. ఇక్కడ